ओम केतुं कृण्मन्न केतवेशो मर्यावेशते शमुषद्भिरजायताः ब्रह्मादेवानां तनवे कवीनां वर्षविप्राणां हेषा मृगाणां सूर्यग्रहस्य वायुव्यदिग्भागे केतुगणावाहयां स्थापयामि తీసుకోవాలి ఓం శక్త వికటితా గుణా పురంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖాయ సఖ్యానజానతే భద్రేషాం లక్ష్మీర్మహితాది వాచి మహాదేవ్యే చ విద్మహే విష్ణువత్రాయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయామి పూజయామి భక్తిలో మన సమర్పకారిగా ఉంది అందులో ఉంచాలి కేతవే నమో నమః ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః సకలోపచారాన్ హరిద్రాన్ని ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతర అన్నితమల భాగానికి 5 మార్లు అందుముంచండి ఓం ప్రణాయ స్వాహ భవాని స్వాహ ఓం జనాని స్వాహ ఓం కులాని స్వాహ ఓం సమాని స్వాహ ఓం దేవస్య పరవరం ప్రథమే అశ్వనోర్ బాహుభ్యాం మధ్యదవన భాగంలో ఒక చుక్క నీరు చల్లండి అష్టం వృక్షాన్ని అంబాలా వృక్షాన్ని విష్ణో యత్పరమం పదం ఆదిత్యాది నవగ్రహ దేవతా గోవింద ఆడవారు మగవారి చేతిలో 2 అక్షతలు వేయండమ్మా సహస్రవరమాదేవి శతమూలా శతాంకురం సర్వగం నరకమే బాబు దూర్పాదృష్ప ప్రణామని ఆదిత్యవిందలే అన్య కళసే అక్షరాణీయ కళతో అక్షరం వేసేయండి భగవాన్ పంచపాత్ర. జై గోవింద. జై శ్రీ రమాశేఖర సత్యనారాయణ స్వామి గోవింద. మాఘ ఏకాదశి మాఘ పౌర్ణమి సందర్భంగా సూర్యుడు కొత్తగా మళ్ళా ఉదయించిన తర్వాత వచ్చిన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమికి అత్యంత విశిష్టత కలిగి ఉంది. సూర్యుడికి నుంచి కాంతి శక్తిని పుంజుకొని ముందుకు వెళ్తారు కాబట్టి ఇలాంటి టైంలో స్మార్తాగం సంబంధించిన ఈ సత్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా భక్తుల కష్టాలు గట్టాన్ని తీర్చుకొని సుఖ సంతోషాలతో ఉంటారని కారణంగా ఈ మాఘ పౌర్ణమి వ్రతాలు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు ఆచరిస్తారు. ఈ పురాతనమైన రాష్ట్రంలో అత్యంత పురాతనమైన ఈ సత్యనారాయణ స్వామి విశాఖపట్నం కేజీహెచ్ లోపల బాబాజీ కొండపై వేయించేస్తున్న విశాఖపట్నంగా పెట్టి సత్యనారాయణ స్వామి గుడి దేవస్థానంలో ఈ మహాపౌర్ణమి సందర్భంగా ఇటీవల కొత్తగా నియమించబడిన ప్రభుత్వం నియమించబడిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో శ్రీ ఆనంద్ గారి ఆధ్వర్యంలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి మంచినీటి వసతి కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అది ఉచిత దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు ఈ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో మరికొన్ని మంచి ఏర్పాట్లు భక్తుల సౌకర్యాలని చేయడానికి వాళ్ళు కూడా మంచి దైవభక్తి కలిగి ఉన్నారు కాబట్టి భక్తులకి మంచి ముందు ఈ దేవస్థానానికి పురోభివృద్ధి ఉంటుందని కోరుకుంటున్నారు. జై గోవింద. సత్యనారాయణ స్వామి వారి దేవాలయం ట్రస్ట్ బోర్డు 21వ తారీఖుని ప్రమాణ స్వీకారం చేసింది. అందుకు ఫస్ట్ వచ్చిన మాఘ పౌర్ణమి సందర్భంగా ఫస్ట్ మా అదృష్టంగా మాఘ పౌర్ణమి రావడం, దేవుడి యొక్క సేవని చేసుకోవడం, భక్తుల యొక్క దర్శనార్థం మేము చేయవలసిన కార్యక్రమాలు సపోర్టుగా మా యువగారు కానీ అలాగే దేవస్థాన సిబ్బంది కానీ భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని కార్యక్రమాలు యువగారు కానీ సిబ్బంది కానీ కల్పించినందుకు ధన్యవాదాలు.